హాయ్ గైస్, ఇప్పుడైతే మీ ముందుకి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను. ఈ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనందరికి తెలిసిందే, జనరల్ గా పిల్లలు పుట్టిన 6 నెలల నుండి 12 నెలల లోపు పుట్టు వెంట్రుకలు తీయడం అనేది కామన్ విషయం. అయితే దీని వెనుక కొన్ని హెల్త్ కి సంబంధించిన సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. పిల్లలు గర్భాశయంలో ఉన్నప్పుడు వెంట్రుకలపై తల్లి కడుపులోని ద్రవాలు, వార్నిక్స్ కేసియోసా వంటివి పదార్థాలు ఉంటాయి. అందువల్ల తల వెంట్రుకలు తీసేయడం వల్ల తల చర్మం పూర్తిగా క్లీన్ అవుతుంది. అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే, పుట్టుకతో వచ్చే వెంట్రుకలు చాలా సన్నగా, బలం లేకుండా, అలాగే సమానంగా పెరగవు. ఒత్తుగా గట్టిగా ఉండే కొత్త వెంట్రుకలు పెరగడానికి ఇలా పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, తాజ్ మహల్ గురించి ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జర్మనీ వైమానిక దళాలు ఆగ్రాపై దాడులు చేసి తాజ్ మహల్ ధ్వంసం చేస్తాయనే తీవ్రమైన ఆందోళన ఉండేది ఇండియన్స్ కి. అప్పుడు తాజ్ మహల్ ని రక్షించడానికి ఏం చేశారంటే, తాజ్ మహల్ ని భారీ వెదురు కర్రల చట్రంతో కప్పివేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పై ఇమేజ్ ని, ఈ విధంగానే తాజ్ మహల్ ని వెదురు కర్రల చట్రంతో కప్పివేశారు. దీని వల్ల శత్రువుల పైలట్లకు అది కేవలం ఒక వెదురు కుప్పలా కనిపించింది. అలాగే తాజ్ మహల్ యొక్క మార్బుల్స్ పౌర్ణమి రాత్రులలో కాంతిని ప్రతిబింబిస్తూ శత్రు విమానాలకు సులభంగా గుర్తుపట్టేలా మారుతుంది. అందుకే ఆ మెరుపును అణిచివేయడానికి మట్టి రంగు నెట్లను కూడా ఉపయోగించారు. అలా చేయబట్టే తాజ్ మహల్ ఎటువంటి నష్టం జరగకుండా సురక్షితంగా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఉల్లిపాయలు కోసేటప్పుడు చూయింగ్ గమ్ తినడం వల్ల కళ్ళలో నీళ్లు రావు అనేది నిజమా అబద్ధమా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఉల్లిపాయలు భూమి లోపల పెరగడం వల్ల నేలలోని సల్ఫర్ ఎక్కువగా పీల్చుకుంటాయి. పురుగులు, ఎలుకలు లేదా ఇతర జంతువులు తినకుండా కాపాడుకోవడానికి ఉల్లిపాయలు ఒక రకమైన రసాయన ఆయుధాన్ని డెవలప్ చేసుకుంటాయి. ఉల్లిపాయ కణాల్లోని 2 వేర్వేరు గదుల్లో రసాయనాలు విడివిడిగా దాగి ఉంటాయి. ఒక గదిలోనేమో సల్ఫర్ అమైనో ఆమ్లాలు, అలాగే రెండో గదిలో అలియానేస్ అనే ప్రత్యేక ఎంజైమ్లు ఉంటాయి. మనం ఉల్లిపాయను కోసినప్పుడు ఆ కణాలు పగిలిపోయి ఈ 2 రసాయనాలు కలిసిపోయి చర్య జరిగి సిన్ ప్రొపేనేథియల్ ఎస్ ఆక్సైడ్ గ్యాస్ అనేది బయటకు వచ్చి కళ్ళకు తాగడం వల్ల మంట పుట్టి కన్నీళ్లు వస్తాయి. ఇది అసలైన ప్రాసెస్. అయితే మరి చూయింగ్ గమ్ సంగతి వస్తే, గతంలో చూయింగ్ గమ్ నమలడం వల్ల కళ్ళల్లో నీళ్లు రావని నమ్మేవారు. కానీ సైన్స్ ప్రకారం ఇది ఒక అపోహ మాత్రమే. మనం నోటుతో నమిలిన, శ్వాస పీల్చిన కంటికి చేరే గ్యాస్ ను అది ఆపలేదు. ఎందుకంటే ఈ రసాయన ప్రభావం అనేది నేరుగా కళ్ళపైనే పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు తెలుసా డైనోసార్లు పూర్తిగా అంతరించిపోలేదు. అవి ఇంకా పక్షుల రూపంలో అలాగే కోడి రూపంలో బ్రతికే ఉన్నాయి అని మీకు తెలుసా? సాధారణంగా ఇది మీకు తెలిసిందే. 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒక భారీ ఆస్ట్రాయిడ్ పడటం వల్ల డైనోసార్లు అన్ని చనిపోయాయని మనం చిన్నప్పటి నుండి చదువుకున్నాం. కానీ సైన్స్ ప్రకారం ఆ ప్రమాదంలో కొన్ని చిన్న పరిమాణంలో ఉన్న రెక్కలు గల డైనోసార్లు ప్రాణాలతో బయటపడ్డాయి. కాలక్రమేణా అవే నేటి ఆధునిక పక్షులుగా రూపాంతరం చెందాయి అని సైన్స్ చెబుతోంది. డైనోసార్ టైరన్నోసారస్ రెక్స్ అనే మాంసాన్ని 2003లో సైంటిస్ట్స్ కి 68 మిలియన్ల క్రితం నాటి ఎముక దొరికింది. దాని డిఎన్ఏని జంతువులలో అలాగే పక్షుల డిఎన్ఏతో పోల్చి చూశారు. ఆశ్చర్యంగా టీ-రెక్స్ డైనోసార్ డిఎన్ఏ భూమిపై ఉన్న అన్ని జీవుల కంటే ఎక్కువగా మన కోడి అలాగే ఆస్ట్రిచ్ డిఎన్ఏతో 100% మ్యాచ్ అయ్యింది. మనం కోడి శరీరాన్ని పూర్తిగా గమనిస్తే డైనోసార్లు పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది, కోడి కాళ్ళపై ఉండే పొలుసులు అచ్చం డైనోసార్ల కాళ్ళలాగే ఉంటాయి. అలాగే వాటి నడిచే తీరు, వాటి బరువు మొత్తం వెనుక కాళ్ళపైనే వేసి నడుస్తాయి. ఒకప్పుడు డైనోసార్లు కూడా ఇలాగే నడిచేవి. అలాగే పక్షులతో పోలిస్తే పక్షుల ఎముకల లోపల గాలి గదులు ఉంటాయి. డైనోసార్లు ఎముకల నిర్మాణం కూడా ఇలానే ఉండేదని పరిశోధనల్లో తేలింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, నీటిపై తేలగల ఒక గ్రహం ఉందని మీకు తెలుసా? సూర్యుడు చుట్టూ తిరిగి 8 గ్రహాలలో 6వ గ్రహం అయిన శని గ్రహం. శని గ్రహం పరిమాణం భూమి కంటే 95 రెట్లు పెద్దదైనప్పటికీ అది పూర్తిగా హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉంటుంది. దీని సాంద్రత అనేది నీటి
నీటి కంటే తక్కువ. అంటే శనిగ్రహాన్ని పట్టేంత పెద్ద నీటి కొలను ఉంటే శనిగ్రహం నీటిపై బంతిలా తేలుతుంది. శనిగ్రహం గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శనిగ్రహంలో ఉంటే ఒక రోజు అనేది మనలాగా 24 గంటలు కాదు. ఇక్కడ ఒక రోజు కేవలం 10.7 గంటల్లోనే ముగిసిపోతుంది. కానీ సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి దీనికి 29 సంవత్సరాలు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫ్యాక్ట్ చెబితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మన శరీరంలో ఉండే ఇనుము మొత్తాన్ని సేకరిస్తే దాదాపు 3 అంగుళాల పొడవంటి ఒక బలమైన ఇనుప మేకు తయారు చేయవచ్చంట. ఒక ఆరోగ్యవంతమైన మానవ శరీరంలో సగటున 3 నుండి 4 గ్రాముల ఐరన్ ఉంటుందట. ఒక సాధారణ 3 అంగుళాల మేకు బరువు కూడా దాదాపు 3 నుండి 4 గ్రాములు ఉంటుంది. అందుకే శరీరంలోని ఇనుము మొత్తాన్ని విడదీసి ఒక చోట చేరిస్తే ఒక మేకును తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతారు. మన శరీరంలో ఈ ఐరన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఒకటి రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ లో 70% ఉంటుందట. అలాగే కండరాల్లోని వయోగోబిన్ లో దాదాపు 10% ఉంటుందంట. అలాగే కాలేయంలో 20% ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒక మనిషి తన జీవిత కాలంలో నోటిలోని లాలాజలం ఎంత ఉత్పత్తి చేయగలడో మీకు తెలుసా? అయితే అది నేను చెబుతా. ఒక మనిషి సగటు జీవిత కాలాన్ని దాదాపు 70 సంవత్సరాలు అనుకుంటే దాదాపు ఈ 70 సంవత్సరాలలో అతను 25,000 లీటర్ల కంటే ఎక్కువ లాలాజలం ఉత్పత్తి చేయగలడంట. అంటే ఇలా చూస్తే ఖచ్చితంగా 2 స్విమ్మింగ్ పూల్స్ పూర్తిగా నింపేయవచ్చంట. అండ్ లాస్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇది మీరు చెప్పగలరా? అగ్గిపెట్టె ముందు కనిపెట్టారా లేదా లైటర్ ముందు కనిపెట్టారా? మీలో చాలా మంది అగ్గిపెట్టె ముందు కనిపెట్టారని అనుకుని ఉండొచ్చు. కానీ నిజంగా చూస్తే అగ్గిపెట్టె కంటే ముందే సిగరెట్ లైటర్ ని కనుగొన్నారంట. లైటర్ ని క్రీస్తు శకం 1823లో జర్మనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త అయిన జోహన్ డోబెరినర్ కనిపెట్టారు. అలాగే అగ్గిపెట్టె అనేది 1826లో కనిపెట్టారు. బ్రిటన్ కు చెందిన జాన్ వాకర్ అనే ఫార్మసిస్ట్ అగ్గిపెట్టెను కనుగొన్నారు. అయితే అగ్గిపెట్టె అనేది చాలా భయంకరంగా ఉండేది. ఇవి ఒకదానికొకటి రాసుకున్న ముక్కలుగా విడిపోయి మంటలు అంటుకునేవంట. అందువల్ల 1844లో స్వీడన్ దేశానికి చెందిన సాస్టాఫ్ ఎరిష్ షాష్ అనే సైంటిస్ట్ రీడిజైన్ చేశారు. ఇవే ఇప్పుడు మనం వాడుతున్న అగ్గిపెట్టెలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.